అంటే క్రూరత్వం అన్నా, వయలెన్స్ అన్నా మనందరము ప్రజలు నార్మల్‌గా అర్థం చేసుకున్న వయలెన్స్ అన్నా గాని అర్థం చేసుకునేది ఏంటంటే చేతికి ఏది దొరికితే అది తీసి కొడితే వయలెన్సు. లేకపోతే అమ్మ బూతులు తిడితే, పచ్చి బూతులు, దుర్భాషలాడితే అది వయలెన్స్ అని అనుకుంటే చాలా తప్పది. చాలా టెక్నికల్‌గా వయలెన్స్ చూపిస్తున్నారు చాలామంది లైఫ్ పార్ట్నర్స్. అంటే ఒక మాట అనరు, ఒక దెబ్బేయరు. అర్థమైందా మీకు? ఎవరైనా చూస్తే అబ్బా! దేవుడిలాంటి హస్బెండ్ దొరికాడండి మీకు అంటారు. ఆమె గూడా ఒప్పుకుంటది దేవుడేనండి ఆయన. ఎందుకంటే నాకు కనపడడు, నాతో మాట్లాడడు. నేను చూస్తూ ఉంటాను అంతే దేవుడిలాగే ఉంటాడు ఆయన గూడా కరెక్టే అని. అర్థమైందా మీకు? సో, దట్ ఈస్ 100% క్రూరత్వమే గదండీ! మనం పెళ్లి చేసుకునేది దేనికి? సెపరేట్ రూమ్‌లో ఉండి హస్బెండ్ మాట్లాడకుండా ఆయన పని ఆయన చేసుకుంటానికి కాదు గదా! హస్బెండ్ అంటే ఏంటి? ఒక కూతురుని ఒక చేతిలో పెట్టిన తర్వాత ఆ హస్బెండ్ గూడా ఆ వైఫ్‌ని కొంచెం కూతురులాగా చూడాలి. భార్యలాగా చూడాలి, స్నేహితుల్లాగా చూడాలి, చెల్లెల్లాగా గూడా చూడాలి, తల్లిలాగా గూడా చూడాలి. హస్బెండ్‌కి అన్ని క్వాలిటీస్ ఉండాలి. మనం ఏదో ఓన్లీ ఆడదానికే ఇవన్నీ క్వాలిటీస్ ఉండాలనుకుంటాం. అదేదో పెద్ద శ్లోకాలుంటాయి గదా! రైట్? అదే అబ్బాయిలకు కూడా వర్తిస్తదది. అబ్బాయి గూడా ఒక అమ్మాయిని ఇన్ని యాంగిల్స్‌లో చూడాలి. మీరు కేవలం ఒక భార్యలాగానే చూసుకొని ఓన్లీ మీ సాటిస్ఫాక్షన్, మీ నెసెసిటీస్‌కే వాడుకుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. 100% దట్ కమ్స్ అండర్ క్రూయాలిటీ. అసలు నేను చెప్పిన ఎగ్జాంపుల్‌లో నెసెసిటీస్ కూడా వాడుకోరు. అంటే నేనసలు ఆ అమ్మాయిని టచ్చే చేయలేదు. నా లైఫ్ నాది. నాకిష్టం లేదు.